నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎంపీ అప్పర్ నాయుడు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. బీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రావణ్ కుమార్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. వైసీపీ మహిళా లీడర్ వరుడు కళ్యాణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. మోసం చేయడం జరిగింది, దగా చేయడం జరిగింది. దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు ఇంత దారుణంగా మహిళల్ని మోసం చేయడం సమంజసమా? ఇది భావ్యమేనా అని నేను అడుగుతున్నాను. అదే దుర్గమ్మ పాదాల చెంత గతంలో మీరు హామీ ఇచ్చారా లేదా? ఈ రాష్ట్రంలో బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా మహిళలు ప్రయాణం చేయొచ్చు అని మీరు చెప్పారా లేదా? ఇంత పచ్చి అబద్ధాలు ఇప్పుడు మళ్ళీ చెప్పి మహిళల్ని మోసం చేస్తూ ఉండడం నిజంగా చాలా దారుణమైన విషయం. అలాగే తీసుకుంటే ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ఎమ్మెల్సీలు ఇలాంటి కిరీటాలన్నీ పెట్టుకున్న వాళ్ళు ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. మీరు గతంలో ఎన్నికల సమయంలో మీరందరూ మేనిఫెస్టోలో ప్రజలకు ఏం చూపించారు? ఈ రోజు మీరు చేసింది ఏంటి? ఎంత దారుణమా? అసలు ఏం చెప్పారు? ఎన్నికల టైంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పారు. ఇప్పుడు తీసుకుంటే 16 రకాల బస్సులుంటే కేవలం 5 రకాల బస్సుల్లోనే ఉచితం అంట. మిగతా 11 రకాల బస్సుల్లో ఉచితం లేదంట. అలాగే ఎంత ఘోరంగా అంటే అప్పుడేమో రాష్ట్రమంతా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు తూచ్ అలాంటిది ఏం లేదు, కొన్ని బస్సులకే ఉచిత ప్రయాణం అని చెప్తూ ఉన్నారు. అలాగే వీళ్ళు ఒకసారి చెప్తారు 6,700 బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్తారు, ఇంకొకసారి చెప్తారు 8,300 బస్సుల్లో చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది కదా వీళ్ళు చేస్తున్న దగా మోసం ఏ విధంగా చేస్తూ ఉన్నారు అనేది. అలాగే తీసుకుంటే జిల్లాల పరిధిలో తిరిగే బస్సుల్లో 90% బస్సులు వీళ్ళు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. అంటే ఎంత దారుణంగా మహిళల్ని మోసం చేశారో అర్థం చేసుకోవచ్చు. శ్రావణ శుక్రవారం పూట ఈ విధంగా మోసం దగా చేయడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, కూటమి ప్రభుత్వంలో పెద్దలందరినీ నేను అడుగుతూ ఉన్నాను. ఈ సొంపుకి ఈ ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీ శక్తి అని ఒక గొప్ప పేరు పెట్టారు. తీసుకుంటే మీరు అమలు చేస్తుంది మాత్రం శ్రీ శక్తి కాదు, శ్రీకి వంచన అని అర్థమైంది. అలాగే శ్రీ శక్తి కాదు, శ్రీకి వెన్నుపోటు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకి నిన్న అర్థమైంది. అలాగే తీసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉచిత బోగస్ ప్రయాణంగా మీరు మార్చేయడం జరిగింది. అసలు మళ్ళీ చెప్తూ ఉన్నారు నిన్న సూపర్ 6 అంట, సూపర్ హిట్ అంట. కానీ అది సూపర్ హిట్లు కాదు, సూపర్ చీట్ అనేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. అసలు సూపర్ హిట్ కాదు మీ సూపర్ 6లు, సూపర్ డూపర్ ఫ్లాప్ అనేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఎందుకంటే 11 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎగనామం పెడితే అది సూపర్ హిట్ అని మేము అడుగుతూ ఉన్నాము. రాష్ట్రం అంతా ఫ్రీ బస్ అని చెప్పి మోసం చేస్తే అది సూపర్ హిట్ అని మేము అడుగుతూ ఉన్నాము. ఒక్క మహిళకు కూడా 3 సిలిండర్లు ఇవ్వకపోవడం సూపర్ హిట్ అని మేము అడుగుతూ ఉన్నాము. అలాగే 30 లక్షల మంది పిల్లలకు అమ్మఒడి, అదే తల్లికి వందనం ఎగనామం పెట్టడం సూపర్ హిట్ అని మేము అడుగుతూ ఉన్నాము. తల్లికి వందనం మొదటి ఏడాది వీళ్ళు ఎగ్గొట్టడం జరిగింది. అది యాక్చువల్ గా ఆన్ గోయింగ్ స్కీమ్. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి ఏడాదిలోనే అమలు చేయడం జరిగింది. తల్లికి వందనం గతంలో అమ్మఒడి పథకాన్ని మొదటి ఏడాదిలోనే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తే వీళ్ళు మొదటి ఏడాది ఎగ్గొట్టి ఇప్పుడు కూడా 30 లక్షల మందికి ఎగ్గొట్టడం జరిగింది. దాన్ని సూపర్ హిట్ అంటారా నేను అడుగుతూ ఉన్నాను. అలాగే 2 కోట్ల మంది మహిళలకు ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టడం జరిగింది. మనం తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. వీళ్ళు ఏం చెప్పారు? ఎన్నికలు అయిన వెంటనే, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డ నిధి అంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి నెలకి 1,500 చొప్పున ఇచ్చి తీరుతామని ఓదరగొట్టి ఎంతగానో ప్రచారం చేసుకొని మహిళలు ఓట్లు వేయించుకొని ఈ రోజు 15 నెలలైనా కూడా ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా ఎగనామం పెట్టిన పరిస్థితి ఎవ్వరూ కూడా మర్చిపోలేదు. దాన్ని సూపర్ హిట్ అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఆడబిడ్డ నిధికి కేటాయించాల్సింది 33,000 కోట్లు, కనీసం 1 రూపాయి
టీడీపీ మహిళా లీడర్ పీతాల సుజాత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. స్త్రీ శక్తి పథకం అండి. మరి ఇది చాలా 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 మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ పథకం ద్వారా. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా, యువత గాని, పిల్లలు గాని, ట్రాన్స్జెండర్స్ గాని అందరూ కూడా ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయొచ్చండి. రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూల నుంచి అయినా సరే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాణం చేయవచ్చు అనేసి కూడా మేము క్లియర్ గా తెలియజేస్తున్నాం. మీకు ఆధార్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఇవి ఐడెంటిటీ కార్డు మీ దగ్గర ఉంటే డెఫినెట్ గా ఫ్రీ ఫెయిర్ టికెట్ మీకు ఇవ్వటం జరుగుతుంది. చక్కగా హ్యాపీగా మీరు ఈ పథకాన్ని ఉపయోగించుకుని ప్రయాణాలు చేయండి. ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా ఇంకొకటి ఏంటంటేనండి, బంధాలు కూడా బలపడతాయి, కుటుంబ బంధాలు బలపడతాయి అనేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అన్నదమ్ముల ఇంట్లోకి వెళ్లాలన్నా, బంధువుల ఇంట్లోకి వెళ్లాలన్నా కూడా లేడీస్ చాలా ఆలోచిస్తారు. భర్తకి భారం కాకూడదు, కుటుంబంలో ఇది ఏదో ఖర్చుకు వస్తుందిలే, పిల్లలకి ఇది ఏదో ఖర్చుకు వస్తుంది, భర్తకి ఇంట్లో గడపడానికి ఏదో ఒక ఖర్చుకు వస్తుంది అనేసి ప్రయాణాలు కూడా క్యాన్సిల్ చేసుకునే కుటుంబాలు, మహిళలు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా బెనిఫిట్ గా ఉంటదండి, చాలా చాలా మంచిది. దీనివల్ల కూడా చక్కగా మీరు కుటుంబాలు దగ్గర అవుతాయి, బంధాలు కూడా దగ్గర అవుతాయి. బంధాలు మరింత మెరుగుపరుచుకునే అవకాశం కూటమి ప్రభుత్వం మా మహిళా సోదరీమణులకు ఇచ్చిందనేసి కూడా నేను తెలియజేస్తున్నా. మరి అంతేకాకుండా మొత్తం 100% ఉన్నటువంటి ఏపీ ఆర్టీసీ బస్సుల్లో 74% ఉన్నటువంటి 5 రకాల బస్సులండి. పల్లె వెలుగు గాని, అల్ట్రా పల్లె వెలుగు గాని, ఎక్స్ప్రెస్ గాని, అదేవిధంగా మన మెట్రో ఎక్స్ప్రెస్ గాని, సిటీ ఆర్డినరీ గాని, ఈ బస్సులన్నిటిలో కూడా చక్కగా ఉచిత ప్రయాణం మహిళలందరూ కూడా చేయొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అనేసి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. బస్సులో ఎక్కినటువంటి మహిళలందరికీ కూడా 0 ఫేర్ టికెట్స్ ఇవ్వబడుతుంది. తర్వాత దాదాపుగా రాష్ట్రంలో 11,448 బస్సులుండగా మరి దీనికోసం 8,458 బస్సుల్ని మా మహిళా సోదరీమణులకి ప్రభుత్వం కేటాయించిందండి. ఇది చక్కగా ఈ బస్సుల్లో ప్రయాణాలు చేయాలని కూడా తెలియజేస్తున్నాం. దీనికోసం ప్రభుత్వంపై ఒక్క నెలకి 162 కోట్ల చొప్పున సంవత్సరానికి 1942 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఇదంతా కూడా ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రజల మీద ఒక్క రూపాయి భారం పడకుండా ప్రభుత్వమే భరిస్తుంది అనేసి కూడా మేము చాలా హ్యాపీగా తెలియజేస్తున్నాం. దాదాపుగా ఈ పథకం వల్ల సగటున రోజుకి 25 లక్షల మంది మహిళలు, బాలికలు ఉచితంగా ప్రయాణం చేస్తారని కూడా, చేయబోతున్నారనేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకునే మహిళలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. అదేవిధంగా గ్రామీణ ప్రాంత మహిళలకు గాని, పట్టణాల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ గాని, ఇతర ఉద్యోగాలు చేసుకునే మహిళలకు గాని ఈ స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా రోజు పనిచేసే మహిళలకు కానివ్వండి, స్టూడెంట్స్ కి, మరి చిన్న చితక పనులు చేసుకునే ఉద్యోగస్తులకి ఈ ఉచిత బస్సు పథకం అనేది కూడా చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది. దీని ద్వారా ప్రయాణ ఖర్చుల భారం కూడా మా మహిళలకి తగ్గేలా ప్రభుత్వం చేసింది అనేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా ప్రతి కుటుంబంలో ప్రయాణ ఛార్జీల రూపంలో దాదాపుగా నెలకి 1000 నుంచి 1500 రూపాయల వరకు ప్రతి ఒక్క మహిళకి, కుటుంబానికి ఆదాయం అంటే మిగులుతుందన్నమాట. బీఆర్ఎస్ లీడర్ దాస్తోజు శ్రావణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నిర్మాణ రంగం బాగుంటే హైదరాబాద్ బాగుంటుంది. హైదరాబాద్ బాగుంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయి, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తుంది. ఇట్ ఈస్ ఎ రెవెన్యూ ఇంజన్. హైదరాబాద్ ఇస్ ఎ రెవెన్యూ ఇంజన్ ఫర్ తెలంగాణ. ఆ రెవెన్యూ ఇంజన్ కు ప్రధానమైనటువంటి ఒక కాంట్రిబ్యూటర్ రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణ రంగం. దాన్ని చెల్లా చెదురు చేసినట్టుగా నిన్న మాట్లాడింది తప్ప ఏమాత్రం కూడా ఆశ్వాసన కల్పించలేదు. కాబట్టి ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పీచ్. ఏం మాట్లాడుతున్నాడు, ఏం ఆశ్వాసన ఇస్తా ఉన్నాడు, ఏమి నమ్మకం కలగజేస్తుంది అనేటువంటి ఒక అంశం మీరైనా తెలుసుకోవడం కోసమైనా సరే నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది గూగుల్లో కొడితే ఆయన స్పీచ్ ఆడియో వినొచ్చు, వీడియో వినొచ్చు, టెక్స్ట్ కూడా బహుశా అందుబాటులో ఉంటుంది, పేపర్లలో వచ్చి ఉంటుంది. దయచేసి చదవండి. ఇది సొల్లు పురాణం.
ఒక విజ్డమ్ ఉన్నటువంటి వాడు ఎవడు కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళు, బాగా బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు, కుదేలైపోతున్నటువంటి ఒక నిర్మాణ రంగానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడినప్పుడు కాన్ఫిడెన్స్ కలిగించాలా, కొత్త ప్రాజెక్టులు ఏమొస్తున్నాయో చెప్పాలా, కొత్త ఉపాధి రంగంలో వస్తున్నటువంటి ఒక వెసులుబాట్లు కానీ ఆపర్చునిటీస్ కానీ ఏంటి అని చెప్పాలా, ఏ దేశాలు ఏ పెట్టుబడిదారులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతా ఉన్నారు, వాట్ ఈస్ ద విజన్ అని చెప్పని దాన్ని ఆవిష్కరిస్తే కొంత కాన్ఫిడెన్స్ వచ్చి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. అదేమీ లేకుండా కేవలం కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన దుమ్మెత్తిపోయాలా, పరోక్షంగా ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారికి భజన కొట్టాలా, గురుదక్షిణ చెల్లించుకోవాలన్నట్టుగా మాత్రమే నిన్న వ్యవహరించినటువంటి ఒక తీరును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మొత్తం ప్రసంగం అంతా కనుక మీరు చూసినట్టయితే ఇది ప్రసంగ పాఠం దాదాపు నేను ప్రింట్ తీసుకుంటూ 20 పేజీలు ఉన్నది. ఈ 10-20 పేజీల ప్రసంగ పాఠాన్ని మీరు కేర్ఫుల్ గా కనుక చదివినట్టయితే రేవంత్ రెడ్డికి విషయం ఎక్కువ విషయం తక్కువ అని చెప్పని స్పష్టంగా దీంట్లో కనబడుతుంది. విషయం ఎక్కువ విషయం తక్కువ, విషయం ఎక్కువ విషయం తక్కువ ఆయనకు. ఇది స్పష్టంగా ఈ ప్రసంగంలో కనబడ్డది అని చెప్పని నేను మనవి చేస్తా ఉన్నాను. విఘ్నులైనటువంటి ఒక మీడియా పెద్దలు కావచ్చు, లేకపోతే పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి ఒక ఆ మీటింగ్ లో లేని పెద్దలు కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, దయచేసి ఈ విషయం ఎక్కువ ఉన్నటువంటి పెద్ద మనిషి, విషయం లేని పెద్ద మనిషి చేస్తున్నటువంటి ఒక మోసం, ద వే హీస్ డిస్ట్రాయింగ్ ద ఎకానమీ ఆఫ్ తెలంగాణ, ఇది దయచేసి తెలుసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గుండె మీద చేయబెట్టుకుని రేవంత్ రెడ్డి గారు చెప్పాలా, ఎవడు బాధ్యుడు? ఒకప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో నిర్మాణ రంగం భారతదేశంలోనే మిగతా మెట్రో నగరాల కంటే కూడా ఎందుకు అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందింది? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు ఈరోజు నిర్మాణ రంగం అంతా కూడా కుదేలైంది అని చెప్పని ఒక నిష్కర్షగా ఏ రకమైనటువంటి ఒక భేషజాలు లేకుండా ఈ ప్రశ్న గనక మనకు మనం వేసుకున్న సమాధానం కనబడుతుంది. వీటికి కారకుడు కేవలం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి యొక్క సొమ్ము పురాణం, రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఒక నెగటివిటీ, పాముకు కోరల్ల విషయం ఉంటే ఈయనకు నరనరాన విషయం, ఆ విషయమంతా తెలంగాణ సమాజం మీద చిమ్మినాడు. కేసీఆర్ అండ్ కేటీఆర్ గారి పైన చిమ్మేటువంటి ఒక ప్రయత్నం చేసినాడు. తదనంతరం జరిగినటువంటి ఒక 10వ సారణం పారిశ్రామిక రంగం, నిర్మాణ రంగం అయినటువంటిది మొత్తం కూడా కుదేలైనటువంటి ఒక పరిస్థితి. బ్రాండ్ హైదరాబాద్ అటు ఐటీ రంగంలో, ఫార్మా రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో న్యూయార్క్, డల్లాస్ కు ధీటుగా హైదరాబాద్ రంగాన్ని తీర్చిదిద్ది ఒక గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పని కేటీఆర్ గారి నేతృత్వంలో హైదరాబాద్ అభివృద్ధి చెందితే ఎందుకు ఇవాళ డిఫ్లేషన్ దిశగా ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దిగజారుతున్నదో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అది చెప్పాలా నిన్న మీటింగ్ లో ఏమాత్రం కూడా? ఎందుకు ఇవాళ ఆర్థికంగా రెవెన్యూ రిసిప్ట్స్ ఎందుకు తగ్గిపోతా ఉన్నాయి? 2 ఏళ్ల కాలంలోనే 2,20,000 కోట్ల రూపాయల అప్పులు ఎందుకు తెచ్చుకున్నాడు? తెచ్చిన ఈ అప్పుల వల్ల ఎవరికి ఏ రకమైన లాభం చేసిండు, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసిండు అంటే సమాధానం లేదు. కేవలం బట్టగాల్చి మీద వేసి ఇవాళ ఢిల్లీకి సంచులు మోయటంలో ఉన్నటువంటి ఒక బిజీ, ఇవాళ కుదేలవుతున్నటువంటి ఒక నిర్మాణ రంగాన్ని కానీ పారిశ్రామిక రంగాన్ని కానీ దిగదారుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థను బతికించేటువంటి ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయలేదు. నేను 2-3 మీకు చూపెట్టదలుచుకున్న ఇవాళ జిహెచ్ఎంసీలో తగ్గిన భవన నిర్మాణ అనుమతులు, హెచ్ఎండిఏ వాళ్ళు అనుమతులు ఇవ్వరు, ఆదాయం పెంచరు, హెచ్ఎండిఏలో పడికేసినటువంటి ఒక ప్లానింగ్. బిల్డర్స్ ఇన్ లింబో as jurisdiction tangle stalls layout approvals post HMDA expansion. ఏ పేపర్ చూసినా మీరు కనుక ఒక శోధన చేసినట్టయితే ఎంపీ అప్పర్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇస్తూ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ముందుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ముందుకు వచ్చిందనే విషయాన్ని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గతంలో మేనిఫెస్టోలో మనం ఏదైతే ఇచ్చామో దాన్ని కట్టుబడి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేశారు. నిన్ననే ప్రతి గ్రామంలో కూడా పండగ వాతావరణం, మహిళా సోదరీమణులు ప్రతి ఒక్కరు కూడా చాలా గర్వపడి ఎస్ మాకు బాబు గారు ఎన్డీఏ కూటమి మాట ఇచ్చింది,
దాని ప్రకారంగా అమలు చేశారని ఒక్కొక్క మహిళా సోదరిమణి కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ చాలా మంది సెల్ఫీలు తీసుకుంటూ వారు ప్రయాణం చేస్తూ చాలా ఆనందం గడిపిన సందర్భాలు ఉన్నాయి. అదే సందర్భంలో ఈ రోజు మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అంతా కూడా అట్టడుగున్నా సరే ఆర్థిక ఇబ్బందులు కలిగించినప్పటికి కూడా విధ్వంసం గురైనప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు వారి అనుభవంతో వారి విజనరీతో వారి మంచి ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలు తీసుకుంటూ ఇది రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలిస్తున్న విషయాన్ని కూడా గమనించుకోవాలి. మిత్రులారా, మొన్ననే మనం చూసాం ఎన్నికలు, కడపలో పులివెందుల ఎన్నికలు. ఎప్పుడు కూడా మా అడ్డ పులివెందుల మాది గాని మా తాత గాని మా నాన్న గాని మా జాగిరి అనుకున్న పులివెందుల ప్రజానీకం అదే అభివృద్ధిని చూసి అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని చూసి వారందరూ కూడా ముందుకు వచ్చి అభ్యర్థి వైసీపీ అభ్యర్థులకి డిపాజిట్లు రాకుండా అద్భుతమైన గౌరవం ఇచ్చారు. ఆ గౌరవానికి ఈరోజు మనం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక శాసనసభ్యుడిగా, ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పరిపాలన చేసిన వ్యక్తి, ముఖ్యమంత్రికి పనిచేసిన వ్యక్తి స్వాతంత్ర సమర యోధుల రోజున మన ఆగస్టు 15 రోజున జెండా ఆవిష్కరణ చేసే కార్యక్రమానికి దూరంగా ఉన్న సందర్భాలు మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ విషయం అంటే దేశంలో గాని విదేశాల్లో ఉన్న తెలుగువారు గాని లేకపోతే భారతీయులు గాని ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఆ రోజు మనం ఆగస్టు 15ని జెండా పండుగ మనం అద్భుతంగా చేసుకుంటాం. ఒక పండుగ వాతావరణం చేసుకుంటాం. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నానంటే చాలా మంది మీ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు చూస్తున్నాం. వారు కొద్దిగా అనారోగ్యం గురైనా సరే, వాళ్ళ మంచం మీద పడుకుని ఉన్నా సరే ఆ జెండా కనిపిస్తే సెల్యూట్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి దేశం పట్ల దేశభక్తిగా ఉన్న భారతీయుల్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నిన్న జెండా ఆవిష్కరణకు గాని జెండా పండుగ గాని ఆగస్టు 15 కార్యక్రమాలకు దూరంగా ఉండి భారతీయులు అవమానం చేసే విధంగా ఆయన వ్యవహరించారన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆయన ప్రజల పట్ల గాని దేశం పట్ల గాని ఎటువంటి దేశభక్తి లేదు, ఎటువంటి ప్రేమాభిమానాలు లేవు. ఎక్కడ కూడా ఆయనకు కావాల్సింది స్వార్థ రాజకీయాలు కావాలి, కుట్ర రాజకీయాలు కావాలి, విధ్వంస రాజకీయాలు కావాలి తప్ప ఇలాంటి వ్యవహారాలు ఇప్పుడు కూడా ఆయన ఇన్వాల్వ్ ఎవరనేది మనం చూసుకోవాలి. అలాగే చాలా సందర్భాల్లో కూడా ఇప్పుడు కూడా భారతదేశం సంబంధించిన భారతీయులు ఒక ఏదైనా ఇతర దేశాలకి మనకి ఒక పాకిస్తాన్కో మనకో ఏదైనా ఒక యాక్టివిటీస్ వస్తే ఒక భారత బంద్ చేయమంటే పులివెందు ప్రాంతాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఆ భారత బంద్ కూడా కాకుండా చేసిన అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డి విషయాన్ని కూడా మనం ప్రస్తావన చేసుకోవాలి. చాలా సందర్భాల్లో దేశ సామీక్యత కోసం, ఐక్యత కోసం చేస్తున్న కార్యక్రమాలు కూడా ఇప్పుడు పాలు పంచుకోలేదు. సరే, రాష్ట్రం సంబంధించిన వ్యవహారాలు కూడా పూర్తిగా పాల్గొనలేదు. అది పక్కన పెడితే కనీసం ఒక పౌరుడిగా, ఈ భారతీయుడిగా కనీసం నీ బాధ్యత ఉంది. ఆ బాధ్యతని విస్మరించి ఎక్కడో ప్యాలెస్లో ఇంకెక్కడ ప్యాలెస్ బెంగళూరు, ఫుల్ టైం బెంగళూరు, పార్ట్ టైం తాడేపల్లి, బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని పబ్లిక్ గేమ్ ఆడుకుంటున్నాడో లేకపోతే ఇంకితరత్ర యాక్టివిటీ చేసుకుంటున్నాడో లేకపోతే రాష్ట్రంలో ఎలాంటి విధ్వంసాలు చేయాలో కూర్చొని ఆలోచిస్తున్నాడు. కానీ నిన్న కార్యక్రమం హాజరు కాలేదు. సగటు భారతీయులందరూ కూడా అవమానం చేసినట్లుగా చాలా మంది చెప్తున్నారు. స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా, ప్రజాస్వామ్యయోధులు చెప్తున్నారు. అరే, జగన్మోహన్ రెడ్డికి కనీసం ఒక 10 నిమిషాల కార్యక్రమానికి కూడా అటెండ్ అయ్యి ఆ దేశం ఆ జెండాకి, భారత జెండాకి సెల్యూట్ చేసే వారికి మినిమం దానికి లేకపోవడం బాధాకరమని చాలా మంది నిన్న సందర్భంలో చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరొక వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చేసే ఆలోచన అతనికి ఎప్పుడూ ఉండదు. సూపర్ 6 చాలా సూపర్ గా అమలు చేయబడతా ఉంది, చేశారని కూడా ఆయన ప్రకటించుకున్నాడు. దాంట్లో పాటుగానే రాజకీయాలు మాట్లాడుతూ ఏదో స్వాతంత్రం లభించిందని కూడా మాట్లాడారు. చంద్రబాబు గారు, మీరు బహుశా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు బహుశా ఆఖరి ఎలక్షన్ చేస్తారేమో, ఇంకా బహుశా మీరు. నాకెందుకో ఇప్పటికి అనుమానమే, అసలు మీరు అడ్మినిస్ట్రేషన్ మానేసి వేరే వాళ్ళకి ఇచ్చేసినారు. మీరు ఊరికే పైపైన కనిపించిపోతా ఉంటారు, అట్లా వచ్చి ఏదో రకరకాల మాటలు మాట్లాడిపోతా ఉంటారు. ఏదో అప్పటికో నిద్ర మేల్కొని వచ్చేసి నిద్రలో ఏదో వచ్చిన విషయాలని మాట్లాడతారని నేను అనుకుంటూ ఉంటాను. అండ్ ఈ సూపర్ 6 అనేది ఎక్కడ అమలైందో నువ్వు చెప్పాలా. ఎప్పుడు మోసపూరితమైన వాగ్దానాలన్నా గూగుల్ లేకపోయి రీకాలింగ్ చంద్రబాబు నాయుడు కొడితేనే మోసం వాగ్దానం అని వస్తా ఉంది. చంద్రబాబు నాయుడు వాగ్దానాలన్నీ మోసమే అని వస్తా ఉంది. అంటే చివరికి గూగుల్ కూడా దాన్ని తీసుకుంది.
మీరంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే మోసం మాటలు చెప్తాడు, మోసం చేస్తాడు అనే విధంగానే ట్రెండ్ అవుతుంది ఈ రోజున. చంద్రబాబు నాయుడు గారు మీ సూపర్ 6 ని ఎక్కడ చూస్తారో అక్కడ మేమే ఏర్పాట్లు చేస్తాం. ఎందుకంటే ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఎవరికి కూడా ఏమీ ఇవ్వకుండా, కేవలం డబ్బులు ఏమైనాయో కూడా చెప్పకుండా ప్రతి వారం అప్పులు చేసుకుని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న మీ నాయకత్వంలో ఉన్న ఈ రాష్ట్రానికి చెప్పేదేమంటే, మీకు ఇబ్బంది ఏమో, మీరు ఏ మండలానికి వస్తే ఆ మండలంలో మీకోసం లేదంటే ఏ కాన్ఫరెన్స్కి వస్తే, ముఖ్యం నా కాన్ఫరెన్స్కి రండి, వేరే వాళ్ళతో ఎందుకు, నాకు ఏర్పాటు చేద్దాం. మీరు పోయిన సంవత్సరం నుంచి ఇంతవరకు ఎంతమందికి ఆడబిడ్డ డబ్బులు ఇచ్చారు? ఎంతమంది రైతులకు మీరు రైతు భరోసా ఇచ్చారు? అట్లాగే అమ్మఒడి అనబడే తల్లికి వందనం ప్రోగ్రాం, లేదా తల్లికి వందనం అనబడే అమ్మఒడి ప్రోగ్రాం ఎంతమందికి ఇచ్చారు? సరే, బస్సింగ్ నిన్ననే మొదలు పెట్టినారు. 15 రకరకాల సర్వీసులుంటే 5-6 సర్వీసులు మాత్రమే పర్మిషన్ ఇస్తామని చెప్పారు. విపరీతంగా మీరు ప్రచారానికి చేసుకున్న డబ్బులు ఆర్టీసీకి ఇచ్చినా కనీసం ఆర్టీసీ వాళ్ళకి డీజిల్ కన్నా వచ్చి ఉండేది. రండి మాట్లాడదాం. అంత నిస్సిగ్గుగా, అంత బహిరంగంగా ఏ విధంగా మీరు మోసపు మాటలు చెప్పగలరో మాకు ఇప్పటికీ అర్థం కాదు. మీరు మారడమే లేదు. మీకు ఏ కోశానా మీ మొహంలో ఆ అపరాధ భావం కూడా కనపడదు. చెప్తా పోతా ఉంటారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మద్యం పాలసీ మేము తెచ్చినాం, నాణ్యమైన మద్యాన్ని మేము ఇస్తున్నామని చెప్పడానికి మీకెట్లా ఉందో గానీ వినడానికి మాలాంటి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మీరు మద్యం గురించి మాట్లాడతారు, నాణ్యమైన మద్యాన్ని ఇస్తామని మాట్లాడతారు. మీ నాణ్యమైన మద్యం బెల్ట్ షాపుల రూపేణా అన్ని ఊర్లలో వాడల్లో ఉంది. మీ వాళ్ళ ప్రమేయంతో 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు ఎక్స్ట్రా డబ్బులతో అమ్మబడతా ఉంది. ఈ రాష్ట్రం మొత్తం 99% షాపులు మీ వాళ్ళకే, మీ కూటమికి సంబంధించిన వాళ్ళకే వచ్చి ఉన్నాయి, రాకపోతే లాక్కొని ఉన్నారని కూడా చెప్పబడతా ఉన్నాయి. చూసుకోండి వచ్చి ఒక్కసారి. మా ఊర్లో అయితే మా జిల్లాలో రోడ్డు మీద పడే కొట్టుకుంటా ఉంటారు మా సారాయంగన్ల కోసం. మీ నాణ్యమైన మద్యం కథ ఇది. పైగా 1,20,30,00,000 మందికి ఉచిత ఇసుక ఇచ్చామని దేశమంతా చెప్పుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్న ధర కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతా ఉన్నాయి. మాఫియాలు పనిచేస్తా ఉన్నాయి. రీచ్ల దగ్గర ట్రాన్స్పోర్ట్ పేరు మీద, నింపే పేరు మీద, ఆఖరికి ఈ పేరు మీద డబ్బులు మొత్తం అంతా ఖర్చు అయిపోతా ఉన్నాయి. ఎక్కడికి ఎవరో చెప్పాయట, ఇదంతా ఫ్రీనే కానీ ముట్టుకుంటే మాత్రం డబ్బులు పెట్టాలని చెప్పాయట. ఇప్పుడు కొన్ని సంక్షిప్తాలు. సుపరిపాలనతో మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి. నారాయణ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్త్రీ శక్తి పథకం అమలు, సూపర్ 6 హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. గత ప్రభుత్వం వల్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఆర్థిక ఇబ్బందులున్న పథకాలు అమలు చేస్తున్నాం. నారాయణ. నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కన్నుమూత, చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద జలాశయం 3 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 1,61,382, అవుట్ఫ్లో 1,46,474 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 882.10 అడుగులు. అద్భుతాలన్నీ మహిళలతోనే సాధ్యమవుతాయి. లోకేష్. స్త్రీ శక్తి పథకం మహిళలకు మరింత శక్తిని ఇస్తుంది. 5,000 కోట్ల విలువైన కంపెనీని నా తల్లి నడుపుతున్నారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. లోకేష్. కొందరు మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారు. మహిళలను అవమానించేలా మాట్లాడితే ఊరుకునేదే లేదు. మహిళలను అసభ్యంగా చూపించి సినిమాలు, సిరీస్లు రాకుండా ప్రత్యేక చట్టం తేవాలి. మద్యం నిషేధిస్తామని ఓ రాక్షసుడు మాట్లాడారు. విషం లాంటి మద్యం అమ్మి మహిళల తాలిబొట్లు తెంచారు. చెల్లితో రాఖీ కట్టించుకోలేని వాళ్లు మహిళల గురించి మాట్లాడుతున్నారు. మంత్రి లోకేష్. మహిళలను కించపరిస్తే టోల్ తీస్తానని చెప్పండి. లోకేష్. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు మోదీ ఫోన్. ఆకస్మిక వరదల గురించి ఆరా తీసిన ప్రధాని మోదీ. రాష్ట్ర ప్రభుత్వానికి సాయం అందిస్తామని హామీ.
ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన. రానున్న 3 గంటల్లో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం. అనంతపురం, నంద్యాల జిల్లాలకు వర్ష సూచన. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎంపీ అప్పర్ నాయుడు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. బీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రావణ్ కుమార్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.